వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని అంతఃస్రావ గ్రంథుల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి మెదడు అడుగు భాగంలో ఉంటుంది. ఇది 7 రకాల హార్మోన్లను స్రవిస్తుంది. అవి 1 సోమాటోట్రోపిన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎముకల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. 2 థైరోట్రోపిన్ హార్మోన్. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. 3 గోనాడోట్రోపిన్ హార్మోన్. ఈ హార్మోన్ ముస్కాలు మరియు స్త్రీ బీజకోశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. 4 అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఈ హార్మోన్ అడ్రినలిన్ కార్టెక్స్ను ఉత్తేజపరుస్తుంది. 5 ల్యూటినైజింగ్ హార్మోన్. పురుషులలో టెస్టోస్టిరాన్ స్రవించుటకు, స్త్రీలలో అండోత్సర్గం, కార్పస్ లూటియం అభివృద్ధి, ప్రొజెస్టిరాన్ స్రవించుటకు ఉపయోగపడుతుంది. 6 ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధికి, ఈస్ట్రోజన్ స్రవించుట, పాల ఉత్పత్తి మరియు స్రవించుటకు తోడ్పడుతుంది. 7 వాసోప్రెసిన్. మూత్రపిండంలో నీటి పునఃశోషణను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్. ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. ఈ థైరాక్సిన్ సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీ బీజకోశం. ఇది ఉదరం కింద ఉంటుంది. స్త్రీ బీజకోశం ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ అను 2 హార్మోన్లను స్రవిస్తుంది. ప్రొజెస్టెరాన్ గర్భాశయం పెరుగుదల, పిండ ప్రతిస్థాపన, స్తన గ్రంథుల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈస్ట్రోజన్ కటివలయం పెరుగుదలకు మరియు 28 రోజుల ఋతుచక్రం నియంత్రణకు తోడ్పడుతుంది. ముస్కాలు. ఈ ముస్కాలు ముస్కగోనుల్లో ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పురుషుల్లో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అడ్రినలిన్. ఈ అడ్రినలిన్ మూత్రపిండం పైన ఉండి అడ్రినలిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ హృదయ స్పందనను పెంచడం, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం, హృదయ ధమని వ్యాసాన్ని, కంటి వ్యాసాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. క్లోమం. ఈ క్లోమం ఆంత్రమూలం దగ్గర ఉండి ఇన్సులిన్, గ్లూకగాన్ అనే 2 రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ శాతం తగ్గించడానికి తోడ్పడితే, గ్లూకగాన్ రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.